హలో అండి అందరికీ. ఈరోజు మనం పైథాన్‌లో డైమెన్షన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ నంపైని ఇంపోర్ట్ చేసుకోవాలా. ఆ నంపైని యాస్ ఎన్‌పీగా అనుకోవాలా. ఇప్పుడు మనం ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేయాలా. వేరియబుల్ నేమ్ వచ్చేసరికి pystr ఈక్వల్ టు np.array. np అంటే న్యూమరికల్ పైథాన్ అండి. ఆ న్యూమరికల్ పైథాన్ని అరే ద్వారా డైమెన్షన్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఇప్పుడు అరే లోపల వాల్యూస్ ఇచ్చేయాలా. 1 2 3 4 ఇచ్చేసామండి. ఇప్పుడు ఈ 1 2 3 4 అనేది మనకి 0 లేయర్. ఇప్పుడు 0 లేయర్లో ఫస్ట్ 0 ఇండెక్స్ ఫస్ట్ ఇండెక్స్ వచ్చి 3 4 5 6 అండి. ఇది వచ్చేసి 1 డైమెన్షన్, ఇది వచ్చేసి 2 డైమెన్షన్ అండి. ఇప్పుడు థర్డ్ డైమెన్షన్ క్రియేట్ చేద్దాం. ఇది 1 లేయర్ అండి. 1 లేయర్లో వాల్యూస్ ఇచ్చేద్దాం. 1 కాదు 19 10 11 12. ఇప్పుడు 1 లేయర్లో ఫస్ట్ వాల్యూ ఫస్ట్ రో ఇచ్చేద్దాం. 24 25 26 27 ఇచ్చిన తర్వాత అసలు ఇది ఎన్ని డైమెన్షన్లో ఒకసారి ట్రై చేద్దాం. ప్రింట్ ఫంక్షన్ తీసుకొని అక్కడ వేరియబుల్ వాల్యూ ఇచ్చేసి డాట్ ఎన్ డైమెన్షన్ అని ఇచ్చేస్తే ఇది అసలు ఎన్ని డైమెన్షన్స్ తెలిసిద్దండి. ప్రింట్ వేరియబుల్ నేమ్ pystr డాట్ ఎన్ డైమెన్షన్, NDIM డైమెన్షన్ని DIM అంటారండి. దీన్ని ఒకసారి రన్ చేస్తే డైమెన్షన్స్ ఎన్ని ఉన్నాయో తెలిసిద్ది. ఇది 3 డైమెన్షన్ అరే అండి. 3 అనే వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు అరే లోపల ఉన్న వాల్యూస్ ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూసుకుందాం. ప్రింట్ ఫంక్షన్ రాసేసి దాని లోపల వేరియబుల్ నేమ్ ఇచ్చాను pystr అండి. pystr ఇచ్చేసిన తర్వాత ఈ 0 అనేది లేయర్ అండి, 1 అనేది రో, దాని తర్వాత వచ్చే వాల్యూ అనేది కాలం. 0, 1, 0:2. 0 లేయర్లో ఫస్ట్ రోలో 0 to 2 కాలమ్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఇప్పుడు 0 లేయర్ అంటే ఇది 1 2 3 4లో ఫస్ట్ లేయర్ అంటే 3 4 5 6 ఏది ప్రింట్ అవుతుంది అంటే 3 4 అనేది ప్రింట్ అవుతుందండి.